भारत माता की बीजेपी जिंदाबाद। जय जय माता भारत माता, जय जय माता भारत माता, भारत माता की जय। भारत माता की जय, भारत माता की जय। తిరుపతి అల్లుడు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్। పవన్ సుధ హనుమానికి జై, భారత్ మాతా की జై, జై శ్రీరామ్, జై ఇప్పుడు ఏం జరుగుతుంది? అయ్యగారు చెప్పేసారు, అందరూ బీజేపీ జగిత్యాల జిల్లా మంచిగూడ పూజ అందరూ బీజేపీ జగిత్యాల జిల్లా కుటుంబం అని పూజ యాదగిరి ముంగడి నుంచి మేము దాదారి వేయాలని జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్। అరే మంచి రేటు మగలకు మంచి ప్రాక్టీస్ జరగాలి। పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదైతే పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు నాటే కార్యక్రమాన్ని చేయడం జరిగింది। ఈరోజు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో అలాగే ఈ పర్యావరణకు ఇన్ఛార్జిగా ఉన్న కస్తూరి సత్యం గారి ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది। భారత్ మాతాకి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు। మరి చెట్లు మనం మనుగడకు పునాది, చెట్లు నీడనిస్తాయి, పండ్లిస్తాయి, మరి పర్యావరణాన్ని కాపాడుతుంది। మరి భావి తరాల కోసము మన చెట్లను పెంచాలి। మన భావి తరాలను బాగుండాలంటే చెట్లు పర్యావరణానికి ప్రతిరూపము కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఒక ఇంటికి ఒక చెట్టును పెంచాలని ప్రతి ఒక్కరు కోరుతున్నాం। జై హింద్, జై భారత్। పేరు చెప్పినా ఇప్పుడే ప్రకృతి ప్రేమికులకు ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు। భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఈరోజు జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ ప్రాముఖ్యతను భారతదేశం అంతటా తెలియజేయడానికి ఈరోజు నుండి వచ్చే 15వ కార్యక్రమం పెద్దలు జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు ముఖ్య అతిథిగా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం। మనందరికీ తెలుసు, ఆధునిక మానవుడు తన మనుగడ కోసం అభివృద్ధి పేరిట ప్రకృతిని విధ్వంసం చేస్తూ కాలుష్యాన్ని తయారు చేస్తూ అనావృష్టి అతివృష్టిలకు కారణమవుతూ ఉన్నాడు ఆధునిక మానవుడు। ఈ భూగోళంలో ఈ విశ్వంలో ఒక భూగోళం తప్ప ఎక్కడ కూడా జీవరాశులు జీవించడానికి అనువైన ప్రాంతం లేదు మన ఈ భూగోళం తప్ప। ఈ భూగోళంను మనందరం కూడా భావితరాలకు ప్రకృతిని మనం మంచిగా అందించినట్టయితే భావితరాలకు మనుగడ కొనసాగడానికి మనందరం కూడా కృషి చేయాలి। అందుకు ప్రతి పౌరుడు కూడా నీటిని పొదుపుగా వాడాలి, ప్రతి పౌరుడు చెట్లు నాటాలి,
అలాగే డీజిల్ పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలి. అట్లా మనం అందరం కలిసి భవిష్యత్ తరాలకు మన ప్రకృతిని ప్రసాదించి అందరం కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై. పార్టీ జగిత్యాల జిల్లా శాఖన దీనికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్ గారికి, పర్యావరణ దానికి కన్వీనర్ ఉన్నటువంటి ప్రత్యేక వందనములు తెలియజేస్తాం. పర్యావరణ అంటే ఒకటి ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను మిత్రులారా. మా మిత్రుడు ఇంట్లో మామిడి పండు తిని ఒక పీసు ఉంటుంది లోపలి, ఇట్లా వారేసింది. అది ఆ పారేసిన పీసు మొక్కగా మారి చెట్టుగా మారింది. చెట్టుగా మారి ఆ ఇంటి ఓనరు ఈ చెట్టు ఉన్నదని చెప్పి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే ఇల్లు కట్టుకున్నాడు. ఇవాళ మహావృక్షం అయిపోయింది. ప్రతి సంవత్సరము వాళ్ళ పిల్లలకు వాళ్ళ దోస్తులకు పంచేంత పండ్లు అది ఇస్తున్నది. ఆ చెట్టు ఒక విలువ మీకు అందరికీ తెలియజేస్తున్నాం మిత్రులు. అది నేను ప్రాక్టికల్గా చూసిన. పర్యావరణ ఏదైతే పరిరక్షణ కోసం మనం అందరము కృషి చేస్తామో మనల్ని ఆ పర్యావరణం కాపాడుతుంది. ఇవాళ వర్షాలు చక్కగా పడతలేవు. కారణం ఏంది? పర్యావరణకర లేక. ప్లాస్టిక్ నిషేధించాలా. మన జాతీయ రహదారులు ఏ ప్రభుత్వం చేయని రీతిలో మన జాతీయ రహదారులు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా మన 4 కోట్ల మందికి గ్యాస్ సిలిండర్లు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. మా 70 లక్షల ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. పర్యావరణ పరిరక్షణ కోసము ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని వారికి ఈ యొక్క 15 ఆగస్టు దాకా ఈ యొక్క మన స్టేట్ పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చింది. దీన్ని అందరూ బాధ్యతగా నిర్వర్తించి దీనికి ఖచ్చితంగా అందరు పనిచేసి 15 ఆగస్టు దాకా ఈ యొక్క కార్యక్రమం నిమగ్నం అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. అరవిందన్న నాయకత్వం వర్ధిల్లాలి. అరవిందన్న నాయకత్వం వర్ధిల్లాలి. అరవిందన్న నాయకత్వం వర్ధిల్లాలి. అరవిందన్న నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. జై హింద్. జై జై మాతా. భారత్ మాతా. భారత్ మాతాకి జై. బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం.